డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారని అందరికి తెలిసిన విషయమే. అయితే దీంతో ఎన్నో రకాల అపోహలు కూడా ఉన్నాయి, లేదా కొన్ని వాస్తవాలు కూడా అయి ఉండొచ్చు గాక. అయితే ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే 3-4 విషయాలు. ఏంటంటే ఫారెన్ పాలసీ వచ్చేసి ఎట్లా ఉండబోతుంది. ఇదివరకు ఏదైతే మొదటి టర్మ్ లో ఆయన మిడిల్ ఈస్ట్ లో ఏదైతే పాలసీస్ అవలంబించారో అదే మిడిల్ ఈస్ట్ నుంచి రాకపోకలు ఆపేయటం జరుగుతుందా అనేది వేచి చూడాలి. అలానే ఇప్పుడు పెద్ద ఎత్తున ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ని సమూలంగా క్లీన్ చేయడానికి ఆయన ఏదైతే స్ట్రాటజీస్ చేస్తున్నారో అందులో భాగంగా చాలా మందిని డిపోర్ట్ చేసే దిశగా ఆల్రెడీ స్ట్రాటజీస్ రచించడం జరుగుతుంది. అయితే ఇది ఎంతవరకు దారి తీస్తుంది, భారతీయులకి ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అలానే మనకి చూస్తే H1B వీసాస్ ఒక పెద్ద డిస్కషన్ కూడా జరిగింది. రిపబ్లికన్ క్యాంప్ లో మనకి ఆల్రెడీ H1B వీసాస్ ని కంప్లీట్ గా తీసేయాలని జోరుగా ప్రచారం జరిగింది. అలానే గట్టిగా రిపబ్లికన్స్ పట్టుదలతో ఉన్నారు. కానీ ఇలాన్ మస్క్ మరియు డొనాల్డ్ ట్రంప్ దీన్ని వ్యతిరేకిస్తూ దాన్ని H1Bని ప్రొటెక్ట్ చేసే దిశగా వారి ఒపీనియన్స్ చెప్పడం జరిగింది. ఇంకోవైపు చూస్తే గ్రీన్లాండ్ ఏదైతే ఉందో దాన్ని, లేదా కెనడాని, మెక్సికోని అమెరికాలో కలిపే దిశగా కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో డొనాల్డ్ ట్రంప్ ఇంటర్వ్యూస్ లో ఇవ్వడం జరిగింది. అయితే అవి నిజంగా వాస్తవ రూపం తలుస్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఈ అన్ని రకాల అపోహల మధ్యలో ఒకటి మనకి గవర్నెన్స్ ఎలా ఉండబోతుంది. ఎందుకంటే చాలా మంది భయభ్రాంతులుగా ఉంటున్నారు, నిజంగా డొనాల్డ్ ట్రంప్ వస్తే నిజంగా ఇలా జరుగుతుందా అలా జరుగుతుందా అని. కానీ వాస్తవానికి ఇప్పటివరకు అమెరికా చరిత్రలో రొనాల్డ్ రీగన్ కూడా వచ్చారు, జిమ్మీ కార్టర్ కూడా వచ్చారు. డిఫరెంట్ పెద్ద పెద్ద దిగ్గజాలు కూడా డొనాల్డ్ ట్రంప్ మాదిరిగా ఉన్న గుణాలతో ప్రెసిడెంట్స్ అయ్యారు. కానీ ఎక్కడ అంత అగ్రెసివ్ గా గవర్నెన్స్ చేసి లేదు. ఎందుకంటే పాలసీ సటిల్ గా చేస్తారు. కొంతవరకు ఏంటంటే ఇక్కడ అమెరికాలో మనకు తెలుస్తున్న విషయాలను బట్టి చూస్తే ఒకటి కాంగ్రెస్ డిసిషన్స్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ 20 పక్షాల వారు డిస్కస్ చేసి బ్రెయిన్ స్టార్మ్ చేసి డిసిషన్స్ తీసుకుంటారు. డొనాల్డ్ ట్రంప్ కి వీటో పవర్ ఉండొచ్చు కాక, కానీ ఆయన పార్టీ ఎవరైతే సభ్యులు ఉన్నారో, ఎవరైతే కాంగ్రెస్ లో రిప్రజెంట్ చేస్తున్నారో, అలానే డెమోక్రటిక్ పార్టీ సభ్యులు ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో వీరు పాలసీ పరంగా అందరూ సమిష్టి కృషితో బ్రెయిన్ స్ట్రామ్ చేసి డిసిషన్స్ తీసుకుంటారు. కానీ ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదని కొంతమంది చెప్పడం జరుగుతుంది. అండ్ కొన్ని వీటో డిసిషన్స్ డొనాల్డ్ ట్రంప్ తీసుకునే అవకాశాలు ఉండొచ్చు. కానీ ఇలాంటి పెద్ద పెద్ద డిసిషన్స్ ఏవైతే ఉంటాయో, గ్రీన్లాండ్ కానీ, కెనడాని, మెక్సికోని కానీ, ఇది అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో ఎంతవరకు పొందుపరుచుంది, ఏ రకంగా దీన్ని ఎక్వైర్ చేస్తే వ్యాలిడ్ అవుతుంది అనేది ఇవన్నీ డిస్కషన్స్ జరుగుతాయి కాంగ్రెస్ లో. సో దీనికి పెద్ద హడావడి చేయాల్సిన అవసరం లేదని కొంతమంది చెప్పడం జరిగింది. అలానే మనం ఫారెన్ పాలసీ చూస్తే కూడా అది ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉండొచ్చు. కానీ స్టూడెంట్స్ కి కానీ, అలానే H1B వీసా మీద వచ్చే భారతీయులు కానీ వీరికి కొంత ఇబ్బంది ఉండొచ్చు కాక. కానీ ఏంటంటే ఇక్కడ ఇబ్బంది అని అనలేము. ఎందుకంటే ఎవరైతే ఇల్లీగల్ మీన్స్ తో వీసాలో ఉన్న రూల్స్ ని అధిగమిస్తారో వారిని మాత్రమే కఠినంగా శిక్షిస్తారు ఇక్కడ. ఎందుకంటే వీసాలో ఏంది, స్టూడెంట్స్ చదువుకోవాలి అంతవరకే, H1B వాళ్ళు ఉద్యోగాలు చేయాలి అంతవరకే. అంతకు మించి గనక అతిక్రమిస్తే గనక దానికి కఠిన చర్యలు ఉంటాయి, అంతవరకు గ్యారంటీ. అలానే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ వచ్చేసి కూడా బేసికల్లీ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అని అందులోనే ఉంది, ఇల్లీగల్ అని. సో ఇల్లీగల్ ఉన్న వారిని ఎక్కడైనా డెఫినెట్లీ డిపోర్ట్ చేసే దిశగా ఏ గవర్నమెంట్ అయినా ఆలోచిస్తుంది. ఇక్కడ అమెరికా ఏం ఫస్ట్ టైం కొత్త కాదు, ఇది భారతీయ కాన్స్టిట్యూషన్ లో కూడా ఉంది. ప్రతి డిఫరెంట్ కంట్రీస్ లో ఈ కాన్స్టిట్యూషన్ లో ఉంది. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ని వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటారని, అదే దిశగా అమెరికా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటారు. బేసికల్లీ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అని అందులోనే ఉంది, ఇల్లీగల్ అని. సో ఇల్లీగల్ ఉన్న వారిని ఎక్కడైనా డెఫినెట్లీ డిపోర్ట్ చేసే దిశగా ఏ గవర్నమెంట్ అయినా ఆలోచిస్తుంది. ఇక్కడ అమెరికా ఏం ఫస్ట్ టైం కొత్త కాదు, ఇది భారతీయ కాన్స్టిట్యూషన్ లో కూడా ఉంది. ప్రతి డిఫరెంట్ కంట్రీస్ లో ఈ కాన్స్టిట్యూషన్ లో ఉంది. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ని వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటారని, అదే దిశగా అమెరికా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఒక్కటి ఏంటంటే డెమోక్రటిక్ పార్టీ కంటే ఎక్కువ రిపబ్లికన్స్ కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు కాస్త
నేషనలిస్ట్ పాలసీస్ ఉంటాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ మాదిరిగా. కాబట్టి ఇవి ప్రస్తుతానికి అపోహలు చెందాల్సిన అవసరం లేదని మనకి కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. ఇవి బేసికలీ అమెరికాని ప్రొటెక్ట్ చేయాలి, అమెరికాలో సిటిజన్స్ రైట్స్ ప్రొటెక్ట్ చేయాలి, అమెరికాలో ఉన్న సిటిజన్స్ కి ముందు ఉద్యోగాలు రావాలి, అమెరికాలోనే ఉండాలి అనే దిశగానే వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మనకి కొంతమంది చెప్పడం జరుగుతుంది. వెంకట్ మొలకుట్ల, TV9, డాలస్, టెక్సస్.